రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని ఇనాంగూడ చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకోగా కారులో ఓ వ్యక్తితో పాటు 3 పిల్లలున్నారు. చెరువులోకి కారు దూసుకు వెళ్లటాన్ని గమనించిన సాయి అనే వ్యక్తి స్థానికుల సహాయంతో వారిని బయటకు తీసుకొచ్చారు. కారు చెరువులోకి దూసుకెళ్లిన తర్వాత అందులోని వారంతా కారు పై భాగానికి చేరుకున్నారు. స్థానికులు ఓ తాడు ట్యూబ్ సహాయంతో ఒక్కొక్కరిగా బయటకు చేర్చారు. అయితే కారు మాత్రం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పొద్దున 8:30కు మా డాడీ ఫోన్ చేసిండు. ఇక్కడ తాళ్ళెక్తాడు ఆయన. చూసి కారు పడ్డదల్లా పిల్లలు ఉన్నారు, ఎవరో 3 పిల్లలు, ఒక వాళ్ళ డాడీ కూడా ఉన్నట్టుండు. ఎవరు లేరు ఇక్కడ అది అంటే తొందరగా నేను వచ్చి చూసిన. ఫస్ట్ చూస్తే లోపలికి వెళ్ళిపోతుంది కారు. ఇక తొందరగా ఇంటికి పోయి ఆ తాడు కూడా తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చినాక వేరే అతను కూడా ట్యూబ్ తీసుకొని వచ్చిండు. ఒక ట్యూబ్ పట్టుకున్నా, ఇంకో ఆయన అన్న కూడా ఉండు. ఆ ముగ్గురం కలిసి ఇక ట్యూబ్ వేసుకొని నేను లోపలికి పోతే తాడుతో తీసుకుంటా. తాళ్ళు గీత కార్మికుడిని నేను. ఇక్కడనే కళ్ళు తీసుకుంటా, చెట్లు ఎక్కుంటా ఉంటా. నా బండి రోడ్లోనే ఉంటుంది. నా బండి తీస్తేనే కారు ఇక్కడికి రావాలి. కొన్ని కారు దిగిండు, బండి పక్కకు పెట్టిండు. ఆ పిల్లల్ని కార్లో కారు కూడా రాదు. అట్లా అయినా సరే చెట్లు అంతా చూసేసుకుంటా ఇక్కడ దాకా వచ్చి కారు రైట్ గుంజిండు, ఎగ్దమ్న గుంజిండు. మేము వీధింటి చూస్తూనే కింద కూడా ఇంకో అతను ఉండు. ఆయన కూడా తొందరగా ఆయన వెంబడే పంపించేసిన. ఆడికి కారు కాడికి ఎందుకు అట్లా పోతురు చూపు అని వచ్చేవరకల్లా పిల్లలంతా కారు మునుగుతూనే ఉంది. చిన్నగా ఒక్కొక్కరు క్యాబిన్లకి అది డోర్లకి తీసుకొని ఒక్కొక్కరు పైకి ఎక్కి 3 క్యాబ్ మీద కూర్చుండు. ఈయన కూడా ముంగల క్యాబ్ మీద ఈయనకి ఎక్కేసిండు. ఇక చూసి వెంబడే వీళ్ళకి ఫోన్ కొడితే పిల్లలు వచ్చారు. మా కొడుకిట ఇంక 2 వచ్చి అందరూ ట్యూబ్ సాయంతో తాళ సాయంతో ఈత కొట్టుకుని తీసుకొని బయటకు వచ్చేసారు. ఇక అయితే వాళ్ళైతే ఏం చెప్తలేరు, అంతా సైలెంట్గా ఉంటారు. ఏదో మరి ఏం పొలాలు ఉన్నాయో తెలియదు. మరి వాళ్ళు ఇక వచ్చి పోలీసు వాళ్ళకి గిట్ట ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు గిట్ట వచ్చి తీసుకొని పోయారు అందరినీ. 8:35-40 టైంలో నేను వస్తున్నాను. టెంపుల్కి వచ్చే టైంలో ఒక కారు వస్తుంది. కారు ఇది వస్తే ఇక్కడి వరకే, నాన్ స్టాప్ గుడి వరకే. కానీ ముందుకు వస్తుందని కొంచెం ట్రై చేశాను. ఆల్రెడీ ఒక గౌడ అన్న వ్యక్తి పాండు అని ఆయన బండిని సైడ్కి జరిపి కారు లోపలికి తీసుకురావడం జరిగింది. అయితే కారు లోపల తీసుకొచ్చిన వ్యక్తి డైరెక్ట్ దించుతున్నాడు కిందికి. ఇదేంటి ఇక్కడ కారు వెళ్ళని ప్లేస్లో ఏందని నేను కొంచెం అబ్జర్వేషన్ చేసి ఆగి మళ్ళీ ఆ గౌడన్న పాండు అనే వ్యక్తికి కాల్ చేసి, అది లేదన్న కారు పోయే ఛాన్సెస్ అక్కడ ఏం లేవు, మీరు ఒకసారి వెళ్ళండి అంటే నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళేసరికి అక్కడ అందులో పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలతో సహా లోనికి దించినాడు. అప్పుడు ఒక బాబు మాత్రం బయటికి వెళ్ళినాడు. ఆ తర్వాత ఫస్ట్ రెడ్ హ్యాండ్గా చూసి నేనే వీళ్ళందరినీ గ్యాదర్ చేస్తే ఒక వ్యక్తి రాజు అనే ఒక వ్యక్తి వచ్చినాడు. ఆయన ద్వారా పిఎస్కు ఇన్ఫామ్ చేయడం జరిగింది. అందరి సహకారంతో వాళ్ళను మాత్రం కష్టపడి బయటికి తీయడం జరిగింది. అయితే 100% మాత్రం వెహికల్ కూడా రాని ప్లేస్కు ఆయన కారు తీసుకొచ్చి ఆయన స్వయంగా కారును దించినాడు కిందికి. ఇది 100%. నేను వాడికి వచ్చినాక కూడా నాతో కనీసం అన్నా ఏమన్నా హెల్ప్ అని కూడా అడగట్లేదు, పిల్లలను కూడా మాట్లాడట్లేదు. ఇది 100% కరెక్ట్. అయితే అందుకే మేము సాహసించాం. ఇది చాలా తప్పు. ఏ తండ్రి అయినా పిల్లలను తీసుకొని వచ్చి ఇలా చేయకూడదు. ఇది 2 బిడ్డలు, కొడుకు.